నమస్కారం గురుగారు. ఐశ్వర్యమస్తమా గురుగారు, రబ్బీ సీజన్లో పంటలు వేసే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది గురుగారు? ముఖ్యంగా ఏ పంటలు వేస్తే బాగా పండి చేతికి వస్తాయి అంటారు, ఒకసారి తెలియజేయండి. అద్భుతం. అంటే ఇక్కడ రైతు క్షేమం గురించి ఆలోచించేటువంటి మన ఒక ఛానల్ మంచి వార్తలు చెప్పడానికి అవకాశం కూడా ఉంటుంది, బలంగా ఉంటుంది. సరే, ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఈ యాసంగి పంట అంటే రబీ సీజన్ అంటే అది ఉర్దూలో చెప్తారు రబీ సీజన్, బట్ యాసంగి పంట అంటారు దాన్ని. ఈ యాసంగి పంటలు అనేది కొంతవరకు మనకి వర్షపాతం బాగా ఉంది, అంటే మంచి వర్షాలు ఉన్నాయి ఈసారి. ఈ ఎలినోసు అదని దాని గురించి అని మీరు అస్సలు కంగారు పడకూడదు. వచ్చిన నీటిని సంరక్షించుకునేటువంటి బాధ్యత మీది. అలాగే ఈ కాంక్రీట్ జంగల్లో, భాగ్యనగరంలో, ఇతరత్ర పట్టణాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం మన బాధ్యత. నీరు లోపలికి ఇంకితే కదా మనకు వచ్చేది, మనం నీటిని మనం లోపలికే పోనివ్వట్లేదు. కాబట్టి అలా పోకుండా ట్యాంకుల మీద ఆధారపడి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం, సమయాన్ని వృధా చేసుకుంటున్నాం, లేనిపోని అనర్థాలు తెచ్చుకుంటున్నాం మనం. రెండవది, పల్లెటూళ్ళల్లో కూడా అసలు ఎక్కడ కూడా అసలు బావులు అనేవి లేకుండా పోయినాయి. ఒకప్పుడు మేము ఈత కొట్టడానికి బ్రహ్మాండంగా అసలు బావులలో ఈత కొట్టేవాళ్ళం మేము. అసలు చాలా మంచి ఇది కొట్టి అసలు తెల్లటి నీళ్లు, అద్భుతంగా స్నానాలు చేసి ఈతలు కొట్టి అమ్మ వాళ్ళందరితో మేము మాకు ఇక్కడ మనకి కేశంపేట మండలం దగ్గర మనకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట, పోమాలపల్లి అని. ఆ పోమాలపల్లి ఊరు, ఆ ఊళ్ళో అసలు ఎంత పెద్ద బావి, బంధం బావి అని దాని పేరు, బంధం బావి. దాదాపుగా మీకు తెలుసో తెలియదు, ఒక 40 మంది ఈత కొట్టచ్చు దాంట్లో, 40 మంది. అంత పెద్ద బావి ఉండేది. నా చిన్నతనం నాకు బాగా గుర్తుంది ఆ బావి. ఇప్పుడు అసలు బావులే లేకుండా పోయినాయి. ఎవడు చూడు బోర్లు వేయడమే తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ ఏంటంటే ఇప్పటికైనా సరే తలా ఇంత కొద్ది స్థలం వదిలిపెట్టుకోవాలి, తలా 2 గదాల స్థలం వదిలిపెట్టుకొని ఒక మంచి బావిని కనుక తోడు ఏర్పాటు చేసుకోగలిగితే బ్రహ్మాండ నీళ్లు ఉంటాయి, 3.5 నీళ్లు ఉంటాయి. ఒక ఈ 30 ఏళ్ల క్రితం ఈ నీళ్ళ కరువు లేదమ్మా మనకి. 30 ఏళ్ల తర్వాత నుంచే దరిద్రం స్టార్ట్ అయింది. అందరూ కూడా ఒక ఇంచు గజం కూడా, ఇంచు స్థలం కూడా వదిలిపెట్టుకోకుండా మా ఇల్లు మా స్థలం మా పొలం అనేటువంటి భావనతో అందరూ కూడా మనం నాశనం చేసుకుంటున్నాం. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కుంటున్నాం. దాంట్లో రైతులు కూడా ప్రత్యేకంగా అయినారు, రైతులు అలాగే ఉన్నారు. సరే, ఇప్పటికైనా బావులు తవ్వుకునే ప్రయత్నం చేస్తే నీటి సమృద్ధి బాగా ఉంటుంది. సరే, వాళ్ళకి ఇంకా సోది ఎక్కువైపోయింది, విషయం చెప్పబోయి నువ్వు అనేటువంటి వ్యక్తులు ఉంటారు, కామెంట్ చేసి వాడు ఉంటాడు. వాళ్ళకి ఓపిక లేదు, వినే ఓపిక వాళ్ళకి లేదు. నేనేమంటానంటే ఇప్పుడు ప్రస్తుతం యాసంగి పంటలో రబీ సీజన్లో పాడి అంటే వరి బాగానే పండే అవకాశం ఉంటుంది. కానీ వరి మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల ఈ ప్రభుత్వం వారు కొనలేక, తీసుకోలేక తడి ఎక్కువైందని, ఇంకోటి ఎక్కువైందని, నూకలు ఉన్నాయని, దొడ్డు బియ్యం అని, ఇలా దాన్ని అనేక రకాలు చేసి రైతుని నాశనం చేస్తున్నాం మనం. దానికంటే రైతు ధాన్యపు గింజల వైపు పక్కకు వచ్చేసేయండి, ధాన్యపు గింజలు పండించండి, నూనె గింజలు పండించండి, సన్ఫ్లవర్ ఆయిల్ పంట పండించండి. అద్భుతమైనటువంటి పంట ఈసారి లాభం. మొక్కజొన్నలు చాలా బలంగా ఉన్నాయి ఈసారి. అసలు మొక్కజొన్న బ్రహ్మాండంగా పడుతుంది ఈ సీజన్లో. అసలు ఈసారి దానికి ఉన్నటువంటి బలం ఎక్కువగా ఉంది. కాబట్టి మొక్కజొన్న పంటలు వేయండి, అలాగే జొన్నలు వేయండి, తైదలు వేయండి, కంకులు వేయండి. ఈ తైద కంకులు అంటారు వాటి వల్ల మంచి ప్రయోజనం ఉంది. మన దేశంలో తైదలు ఎంతో తినరు, కానీ ఆఫ్రికా దేశంలో దానికి మంచి డిమాండ్ ఉంది, బోలెడు. అమెరికాలో బోలెడు డిమాండ్ ఉంది దానికి. కాబట్టి తైదలు కూడా మీరు బాగా పండించే ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటాయి. జొన్నలు, మొక్కజొన్నలు, అలాగే గోధుమలు కూడా బాగా పండే అవకాశం బలంగా ఉంటుంది. నీటి సమృద్ధి ఈసారి వర్ష పరిస్థితి అనుకూలంగా ఉంది. 124 పైనే మనకి, అంటే మీరు గవర్నమెంట్ వాడు వచ్చేసి ఇస్తాడు, కొద్ది రోజుల్లో మీకు ఇస్తాడు. మాది ముందే రిలీజ్ అవుతుంది న్యూస్. గవర్నమెంట్ వాళ్ళు వాతావరణ కేంద్రం బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం 4 ఇస్తారు మీకు. ఈసారి వర్షాలు తక్కువగా పడబోతున్నాయి, సాధారణ వర్షపాతం తక్కువ ఉంటుంది, అంటే దాదాపుగా 98%, 103% పడవచ్చు అంటారు. దాంతో దెబ్బకి సెన్సెక్స్ కుదలైపోతుంది, షేర్ మార్కెట్ కుదలైపోతుంది. రైతులందరూ కూడా బావులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ పంట ఎప్పుడైతే నీటి వర్షపాతం తక్కువ ఉందని గవర్నమెంట్ చెప్తుందో షేర్ మార్కెట్ కుదేలైపోతుంది. ఈ షేర్ మార్కెట్ కుదేలవ్వడం వల్ల ప్రమాదం. కాబట్టి ఎటువంటి విషయాలు పట్టించుకోకండి. దయచేసి మీరు 124% పైనే మనకి వర్షం పడే అవకాశం ఉంది కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ బావులు, మీ చెరువులు, మీ కుంటలు సమృద్ధిగా, జలకుండలు నిండగా ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రిజర్వాయర్లన్నీ కూడా ఫుల్ అవుతాయి. దానివల్ల మీకు ఏం టెన్షన్ అక్కర్లేదు. జూన్ 20 తర్వాత 22 తర్వాత నుంచి వర్షాలు మనకి మొదలయ్యే అవకాశం. జూలైలో సమృద్ధి వర్షాలు, ఆగస్టులో ఉధృతమైన వర్షాలు ఉంటాయి. సెప్టెంబర్ నుంచి మనకి తగ్గుముఖం పట్టే అవకాశం. 2 నెలలు మాత్రమే చాలా మంచి వర్షాలు. జూలై, ఆగస్టు మాత్రమే మంచి విపరీతమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు జొన్నలు, మొక్కజొన్నలు, అలాగే గోధుమలు, సన్ఫ్లవర్ వాటి వేసుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో మిర్చి పంట కూడా మీకు అద్భుతంగా పంట పండే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. శనగల పంట కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. పల్లీలు కూడా బాగా పండే అవకాశం ఉంటుంది. కందలు అంటే భూమి లోపల పండేటువంటి కంద పిలక లాంటివి కానివ్వండి, మొరంగడ్డలు, తెలంగాణలో మొరంగడ్డ అంటారు, ఆంధ్రాలో చిలగడ దుంప అంటారు. అటువంటి పంటలు కూడా మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అవి కూడా పండించవచ్చు. ఆకుకూరలు
345 రోజులలో ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర, పాలకూర ఈ 3 బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. ఈ పంటలు వేసుకోవడం వల్ల ఈసారి రబీ సీజన్లో మీకు అంటే యాసంగి పంటలు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు, ఈ రబ్బీ సీజన్లో పంటలు పండించే వారికి ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.